హలో హాయ్ అండి. ఇప్పుడు మంగళవారం ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. మంగళవారం కాదు, బుధవారం. ఇవాళ టైం చూసుకుంటే 9 అవుతుంది. 9 స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ మార్నింగ్ నుంచి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇవాళ నేను చేయలేదండి. ఇవాళ స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని. ఇప్పుడైతే మీ ముందు స్టార్ట్ చేస్తున్నాను, చూసుకోండి. ఇవాళ చూసుకుంటే ఎక్కువ పెళ్ళిళ్ళు ఉన్నాయంట. ఇవాళ రేపు మంచి రోజులు, అందుకని ఇవాళ నేను ట్రిప్ చేశా కదా, అది 422 రూపాయలు వచ్చాయి. బాగా పర్వాలేదు, మాది చూసుకుంటే పర్వాలేదు. చూడండి ఎలా ఉందో. ఈ ఏరియా మొత్తం మామూలు లేదు, జోను సూపర్గా ఉంది. జోను చూడండి ఎలా ఉందో. అమౌంట్ బాగా నచ్చింది ఈ జోన్లో వెళితే. ఇప్పుడు ఈ లాస్ట్ ట్రిప్ మనకి ఇదే జరిగింది. ఇది లాస్ట్ ట్రిప్ ఎక్కడికి వచ్చిందంటే ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనకి మీర్పేట నుంచి చల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా వరకు వచ్చింది. కళ్యాణ మండపం పెళ్ళికి వచ్చారనమాట. ఫస్ట్ ట్రిప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చూద్దాం ముందు ఎలా ఉండిద్దో, ఇవాళ ఎలా ఉంటుంది ఏంటి సంగతి చూద్దాం, చూసి చెప్తాను. నాకైతే ఇప్పుడు ఆఫ్ చేసి పెట్టాను ప్రస్తుతానికి అయితే. అంటే అమౌంట్ నాకు సరిపోవట్లేదు. అది 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళి పిలుచుకురావాలి. అక్కడ దాకా వెళ్ళే లోపే మధ్యలోనే వీళ్ళు క్యాన్సిల్ చేస్తారనమాట. నాకు నష్టమే. అది కాకుండా గిట్టుబాటు అవ్వట్లేదు. అవి చూద్దాం ఎలా ఉంటుందో. ఇవాళ చూసుకుంటే మామూలుగా బుకింగ్ పడట్లేదు, ధన్ పడుతున్నాయి. ఇందాక ఒక బుకింగ్ వచ్చింది, చూశాను. అది నేను ఎత్తేలోపు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అది మళ్ళీ ఇంకోసారి అదే బుకింగ్ మళ్ళీ పడింది. లిఫ్ట్ చేశాను. అది కాస్త దూరమే వెళ్ళాలి, దగ్గర ఒక 15 మినిట్స్ వెళ్ళి పిలుచుకురావాలి. నేను ఎందుకు డౌట్ వచ్చి ఫోన్ చేశా, సార్ ఇలా ఊబర్ బుకింగ్ వచ్చింది, అది కన్ఫర్మేగా అని. లేదండి, అది వేరే వాళ్ళ బుకింగ్ వెళ్ళిపోయిందిగా అన్నారు. అదేంటి సార్, నాకు వచ్చింది, క్యాన్సిల్ చేయండి. కాదు మీరే క్యాన్సిల్ చేసుకోవాలన్నారు. నేను చెప్పాను, సార్ అది మీరే క్యాన్సిల్ చేయాలి, లేదంటే నేను మీ లొకేషన్ కాడికి వస్తాను, అప్పుడేమో నాకు అప్పుడు క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చి నేను క్యాన్సిల్ చేస్తే మీ దాంట్లో అమౌంట్ పడిద్ది 200 అన్న. ఇంకా భయపడి వాడే క్యాన్సిల్ చేశాడు. కాస్త ఏదో ఒకటి చెప్పాలి వాళ్ళకి. అలా చెప్తేనే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, లేదు క్యాన్సిల్ చేయరు. మేము క్యాన్సిల్ చేస్తే మా క్యాన్సిల్ రేటింగ్ పోయింది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు ఇంకో బుకింగ్ పడింది. వచ్చాను, వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తున్నా బయట. వాళ్ళు వస్తే వాళ్ళు దింపాలి అనమాట. ఇది దగ్గర ఈ ట్రిప్ అయిన తర్వాత చెప్తాను ఈ బుకింగ్ ఎంత అయిందని, ఎన్ని కిలోమీటర్లు అయింది. దగ్గర 40+ కిలోమీటర్లు అయ్యి కావాలని తీసుకున్నా. లాంగ్ తీసుకొచ్చేద్దామని. చూద్దాం ఎంతవరకు అవుతుందో. చిన్న అయితే మరీ చిన్నగానే తీసుకుంటే లాంగ్ పెద్దది. అమౌంట్ కాస్త కనబడాలిగా. మొన్న చేశాను నేను, అస్సలు అమౌంటే కనబడలేదు. అన్ని గంటలు చేస్తే మనం మిగిలింది 3600 అంత మిగిలింది కదా. ఆ అమౌంట్ చాలా చిన్నది, ఆ అమౌంట్ సరిపోదు మనకి. అందుకని మనకి కట్టుకునే చాలా ఉంటాయి. అందుకని నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అండి, ఇప్పుడు నాకు మిగిలే అమౌంట్ ఈఎంఐ దాంట్లో నేను మైనస్ చేయట్లేదు. మామూలుగా నాకు మొత్తం చేస్తే నాకు మిగులుతుంది ఇంత అని చెప్తున్నాను. ఆ ఈఎంఐ అనేది ఆ అమౌంట్లో నేను కట్టుకోవాలి అనమాట. నా ఈఎంఐ అంటే 5 సంవత్సరాలు, నెలకు వచ్చి 13,200 అనమాట. ప్రతి నెల 13,200 కట్టుకోవాలి. ఇప్పుడు దాకా దగ్గర ఒక 4-5 ఈఎంఐలు అయిపోయినది. ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత చూద్దాం మెల్లగా. అది ఒక 3 సంవత్సరాలు చేసి మనకు ఒక అమౌంట్ పక్క నుంచి వచ్చిద్ది. ఆ అమౌంట్ కట్టేస్తే అది కార్ది అయిపోయిద్ది. అప్పుడు ఈ కార్ ఉంచాలా అమ్మాలని చూద్దాం. సారీ, కస్టమర్ వచ్చింది, తర్వాత మాట్లాడదాం. మనం చూసుకుంటే సెకండ్ ట్రిప్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు దాకా 2 ట్రిప్స్ అయ్యి, సెకండ్ ట్రిప్ మాకు ఇచ్చింది 590, కానీ వాడు నాకు చూపించింది 600 చిల్లర చూపించాడు. 660 అలా చూపించాడు. ఇచ్చింది 590 ఇచ్చాడు. ఏం చేస్తాం, అలా ఉండిద్ది వాడిది. చూపించడం ఒకటి, ఇవ్వడం ఒకటి. అంత అమౌంట్ చూసే నేను వచ్చింది, తీరా చూస్తే మనకి ఇచ్చింది వాడంతా. ఇదే వాడిది దారుణం. ట్రిప్ పర్వాలేదు, తీసుకోవచ్చు, కానీ టోటల్ 2 ట్రిప్స్ అయిపోయాయండి. 2 ట్రిప్స్కి మనకి 1000 రూపాయలు వచ్చాయి. ఆ 1000 రూపాయల్లో ఒక మనం 300 గ్యాస్కి పెట్టేసుకున్నా 700 వచ్చినట్టే. చూద్దాం ఎలా ఉంటుందో. ఇవాళ లాంగ్ ట్రిప్స్ కోసం చూస్తున్నాను, లాంగ్ బాగా దొరుకుతాయని. కమ్సకం 200 నుంచి 300 మిగలాలి గ్యాస్ మొత్తం పోయి. మనకి ఒక ట్రిప్ లాంగ్ ట్రిప్ పడింది. లాంగ్ ట్రిప్ అంటే 30 కిలోమీటర్లే, 34 కిలోమీటర్లు. అది దగ్గర గంట నడపాలి. అమౌంట్ అయితే మనకేం రాలేదు, అంత మిగలేదు, తక్కువ అమౌంట్ మిగిలింది. కానీ ఏమైందంటే వాళ్ళు దింపేసిన తర్వాత ఏమన్నారంటే, మళ్ళీ మేము 10 నిమిషాలు వచ్చేస్తాం, మీరే వస్తారా మాతో పాటు అన్నారు. నీవు ఉంటావా మాట కూడా ఓకే అన్నా అని చెప్పాను.
అది ఓకే అని చెప్పిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు నా గ్యాస్ అయిపోయింది. ఇంకా దూరంగా వెళ్ళి కాస్త గ్యాస్ కొట్టించింది, మళ్ళీ వచ్చాను. మనకి ఇప్పుడు 712 రూపాయలు మాకు పడింది క్యాష్ కలెక్టెడ్. కానీ వాడు నాకు ఇచ్చింది ఊపిరాడు 488 రూపాయలు. ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు లొకేషన్ నుంచి ఒక 3-4 కిలోమీటర్లు తేడాగా పెట్టారు లొకేషన్. మరి అక్కడ తీసుకెళ్ళాను, 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను. 100 రూపాయలు 480 రూపాయలు మనకు వచ్చింది 580 రూపాయలు. అంటే 600 వేసుకోండి దగ్గర రౌండ్ ఫిగర్. 600లో మా గ్యాస్ 300 పోయినట్టే, 300 మిగిలినట్టు. అనవసరం టిప్ అన్నమాట అది, ఇక్కడ దాన్ని నడిపిన. కానీ ఇప్పుడు నీకు మళ్ళీ వచ్చాం కదా, 700 ఇచ్చారు. 700లో మనం 250 తీసేసినా మనకి 550 మిగిలినట్టు. అది సంగతి. చూద్దాం, చూడండి ట్రిప్ చూపిస్తాను. ఈ ట్రిప్ మాకు పడింది శ్రీ కృప మార్కెట్ నుంచి, మలక్పేట నుంచి మనకి రామచంద్రపురం దాకా పడింది. ఈ ట్రిప్ మాకు ఇచ్చింది 712. క్యాష్ కలెక్టెడ్ ఇంత. ఏమైందంటే వాళ్ళ మొత్తం ఎర్నింగ్స్ చూసుకుంటే 4 ట్రిప్స్ చేసింది. 5.5 గంటలు ఆన్లైన్లో ఉన్నాను. 1853 రూపాయలు ఏంటి మనకు వచ్చింది ఇంతే. తర్వాత ఇది కాకుండా విడిగా ఒక 800 చేశాను, ఆ తర్వాత చెప్తాను విడిగా. ప్రస్తుతానికైతే ఇదే. ఇప్పుడు ఆన్లైన్ పెట్టాలి, మళ్ళీ ఆన్లైన్ చేయాలి. ఆ ట్రిప్ అయిన తర్వాత వెంటనే నాకు ఎయిర్పోర్ట్ ట్రిప్ పడింది. ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్ రాగానే మళ్ళీ ఇక్కడ పిన్ పడిపోయింది నాకు, లెట్స్ గో అని. ఆ పిన్ తీసుకున్నాను, గ్యాస్ కొట్టిద్దాంలే అని వెళ్ళాను. గ్యాస్ ఫుల్గా లైన్ ఉంచింది. లైన్ ఎంత పెద్దగా ఉందంటే దాంట్లో నుంచి 1.5 గంటలు పట్టిద్ది. ఈ లోపు పిన్ కూడా పోయిద్ది అనుకుంటా, అందుకే తీసుకోలేదు. మనం ఏం చేసామంటే మధ్యాహ్నం ఏం తెలియదు, మనం ఒక శాండ్ తీసుకున్నాం. ఇంకా టీ తాగి మెల్లగా బయలుదేరదాం. ఏంటంటే చూద్దాం, బ్యాక్ వెళ్దామంటే మళ్ళీ అది అమౌంట్ చూపించట్లేదు. మొన్న అప్డేట్ అయింది యాప్ ఊబర్ది, అప్పటి నుంచి సరిగ్గా చూపించట్లేదు. అంతకుముందు ఏమైందంటే మన బ్యాక్ వెళ్ళినా ఎర్నింగ్స్ చూపించేది, ఇప్పుడు అలా చూపించట్లేదు. చూపిద్దాం. ఇప్పుడు ఇలా ఉంది కదా, అంతకుముందు బ్యాక్ వెళ్ళంగానే ఇక్కడ ఎలా అనగానే ఇలా గీతలు ఉండేవి, దాంట్లో చూసుకోవచ్చు మన ఎర్నింగ్స్. ఇప్పుడు చూపించట్లేదు అలా. ఇవే వస్తుంది. ఇక్కడ ఇలా అనగానే ఇక్కడే ఉండేది, ఇలాంటిది ఇక్కడే ఉండేది. ఇలా అనగానే మనకు కనబడేది. ఇప్పుడేమో అలా లేదు, పిన్ పడింది ప్రస్తుతానికైతే. అలా పెట్టుకున్నాం. అమౌంట్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ నుంచి బుకింగ్ తీసుకుంటా కదా, బుకింగ్ తీసుకున్న తర్వాత చెప్తాను ఏంటి ఎలా అని, ఎంత అమౌంట్ పడింది ఏంటనేది, మనకు ఎంత అయిందని. వాళ్ళ మనకు 10 వరకే చేసేది, 10-11 వరకు అంతే. ఇంటికి వెళ్ళిపోవడమే. చూద్దాం. ట్రిప్స్ అయితే నా లెక్క ప్రకారం 7-8 కానీ ట్రిప్స్ ఎక్కువ అవు. మనం 40 ట్రిప్లు చేయాలి. 40 ట్రిప్లు చేస్తే 1800 వస్తాయి. అవు అనుకుంటా. రేపు ట్రై చేద్దాం. రేపు అయినా కష్టమే, చూద్దాం ఏమైద్దాం. ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫ్లోటింగ్ అయితే లేదు. చూడండి, ఇక్కడ ఫ్లోటింగ్ అయితే లేదు. వెయిట్ చేయడమే ఇంకా. మనకి ఎయిర్పోర్ట్ నుంచి కూకట్పల్లికి పడింది. కూకట్పల్లి నుంచి మళ్ళీ 100 రూపాయలది ఒకటి చేసి, చిన్నది ఒకటి చేశాను, చిన్న ట్రిప్ ఒకటి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చేద్దామని వెళ్తున్నాను. ఎయిర్పోర్ట్ చేసి లాస్ట్ ట్రిప్ కొట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ పడితే తీసుకుందామని చూస్తున్నాను. గ్యాస్ కూడా అయిపోయింది, గ్యాస్ చాలా తక్కువ ఉంది. మనకేమో అందుబాటులో మన తగ్గట్టు ఒక్క ట్రిప్ మంచి ట్రిప్ రావట్లేదు, గ్యాస్ తక్కువ ఉంది. $3,300 అయ్యింది. ఇది మన ఎర్నింగ్స్. చేసింది 9 ట్రిప్స్, 14 గంటలు ఆన్లో ఉన్నాను. 15 పాయింట్స్, $3,349 రూపాయలు. మనకి ఎయిర్పోర్ట్ నుంచి పడింది కదా ట్రిప్పు. మనకి ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ నుంచి సీదా పడింది మనకి కూకట్పల్లికి పడింది. అక్కడ నుంచి నేను చిన్న ట్రిప్ ఒకటి చేశాను, ఇదొకటి. ఆ తర్వాత ఇంకో ట్రిప్ చేశాను, ఇది గచ్చిబౌలికి. అక్కడ నుంచి హిమాయత్ నగర్కి చేశాను అన్నమాట. 3 ట్రిప్పులు చేశాను. ఎయిర్పోర్ట్ చేరిన తర్వాత 3 ట్రిప్పులు చేశాను. ఆ తర్వాత సీదా ఇంటికి వచ్చేసాను అన్నమాట. ఇప్పుడు గ్యాస్ స్టేషన్కి వచ్చాను, గ్యాస్ పెట్టిద్దామని. ఇంకా ఇది అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే మనం.
గ్యాస్ చూసుకుంటే ఏం లేదు, చూసారు కదా నిల్లు. ఇది అమౌంట్ చూసారు, ఇది అమౌంట్ అయితే మనకి 3,349 రూపాయలు కదా. సారీ, ఇది 9:30కి స్టార్ట్ అయింది కదా, 9:30 అవలేదు, 10ంటికి అయితే అనుకుంటా. 9:30 ప్లస్ అదొక 30 మినిట్స్ తీసుకుంటే మొత్తం కలిపి 10 అనుకోవచ్చు మనం. అది కూడా ఫుల్ ట్రాఫిక్లో దొరికింది మనకి, వెళ్ళడానికి 10 నిమిషాలు పోయింది. ఎట్టా కాదన్నా మనకి లాస్ట్ ట్రిప్ అయింది. ఒక నిమిషం ఫోన్పే ఉంది, చూపిస్తాను ఒక నిమిషం. అంటే వాళ్ళు ఫోన్పే చేశారు, అప్పుడు తెలిసిపోయింది మాకు ట్రిప్ ఎప్పుడు ఖతం అయిపోయిందో. అది 3,349 రూపాయలు కదా. దాంట్లో మనం గ్యాస్ కొట్టించింది అంటే ఒకసారి ఏమో 160 పెట్టి గ్యాస్ కొట్టించాను, అక్కడే ఉంది స్టేషన్ ఉందని. ఇంకోసారి వచ్చేపాటికి మనం అంత దగ్గర 500 పెట్టి చేయించాను. ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్దేమో మనం కొట్టించింది 720 రూపాయలు అలా కొట్టించాను. ఇది కాకుండా విడిగా నేను చేసింది చెప్పా కదా మీకు, అది ఒక లొకేషన్ తప్పుగా పెట్టారని, అది ఒక 100 రూపాయలు కష్టాను. ప్లస్ ఏమైందంటే వాళ్ళు లొకేషన్ అక్కడ దింపిన తర్వాత సేమ్ మళ్ళీ అక్కడ నుంచే మళ్ళీ మాకు ఎక్కడైతే మమ్మల్ని ఎక్కించుకున్నారో మళ్ళీ అక్కడే దింపన్నారు. దానికి విడిగా నేను 800 తీసుకున్నాను. ఇది మన ఎర్నింగ్స్ అయితే 2,800 అనమాట. లాస్ట్ మన ఎర్నింగ్స్ కదా 10:30కి అయిపోయింది అనమాట. అంటే మేము మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి 10:30కి అయిపోయిందంటే అలా దగ్గర 13.5 గంటలు, రౌండ్ ఫిగర్ 14 చేసుకోండి. 14 గంటలు చేస్తే మనకి 2,900 మిగిలినట్టు. ఏదైనా సరే మన ఎన్నింగ్ వచ్చేపాటికి 2,900 అండి. వాళ్ళకైతే మనది అయిపోయింది. చూద్దాం రేపు ఎలా ఉంటుందో ఏంటనేది, చూద్దామండి. ఓకే, బాయ్ అండి, గుడ్ బాయ్. యూట్యూబర్ ఒకడు అడిగాడు, అదే కస్టమర్ సబ్స్క్రైబర్ సారీ, ఎన్ని కిలోమీటర్ తిరిగింది బండిందని. చూపిస్తాను ఒక నిమిషం. బండి ఇవాళ మొత్తం తిరిగింది 311 కిలోమీటర్ తిరిగింది ఇవాళ మొత్తం బండి. గ్యాస్ అయితే ఫుల్ కొట్టించానండి, అయిపోయింది.